భారత్ దక్షిణాఫ్రికా దేశాల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ ను ప్రారంభించింది. మొదటి ఓవర్లోనే దక్షిణాఫ్రికా ఓపెనర్ రికల్టన్ అవుట్ అయ్యాడు. హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఇతను అవుట్ కావడం విశేషం. ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా 20 సార్లు టాస్ ఓడిపోయి రికార్డు సృష్టించిన ఇండియా ఈ మ్యాచ్ లో టాస్ గెలవడం విశేషం. ఈ నేపథ్యంలో భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ని తొలగించి తిలక్ వర్మని తీసుకున్నారు. జట్టు వివరాలను ఒకసారి మనం పరిశీలిస్తే భారత జట్టులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ అయిన రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కులదీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టులో ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డీకాక్ వికెట్ కీపర్, టెంటా బౌమా కెప్టెన్, మాథ్యూ బ్రిడ్జే, ఐడెన్ మార్క్రమ్, డేవాన్ బ్రేవిస్, మార్కో ఎన్సెన్, కార్బిన్ బోస్, కేశవ్ మహారాజ్, లుంగి ఇంగిడి, ఓట్నిల్ బార్ట్మన్ ఉన్నారు. భారత్ దక్షిణాఫ్రికా దేశాల మధ్య జరుగుతున్న ఈ చివరి వన్డే నిర్ణయాత్మకమైంది. ఈ సిరీస్ లో చెరో విజయాన్ని సాధించి సమ ఉజ్జీలుగా కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా చేతిలో 2 టెస్టుల సిరీస్ ను కోల్పోయి వైట్ వాష్ అయిన భారత జట్టు విశాఖ కేంద్రంగా దక్షిణాఫ్రికాను ఓడించాలనే కృత నిశ్చయంతో ఉంది. విశాఖ కేంద్రంగా భారత జట్టు 10 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్ల్లో గెలుపొందిన ఘన చరిత్ర కూడా కలిగి ఉంది. అయితే భారత్ ను వైట్ వాష్ చేసి టెస్ట్ క్రికెట్ లో ప్రస్తుతం వన్డే సిరీస్ లో కూడా మొదటి మ్యాచ్ లో ఓడించినంత పనిచేసి రెండవ మ్యాచ్ లో 350 పరుగులను అవలీలుగా ఛేదించిన దక్షిణాఫ్రికా జట్టు సంచలనం సృష్టించిన ఆశ్చర్యం లేదని క్రీడా పండితులు అంటున్నారు. కావున మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టుకు మొదటి ఓవర్లోనే ఓపెనర్ రికల్టన్ వికెట్ రావడం సంతోషకరమైనదైనా ఇది కూడా బ్యాటింగ్ పిచ్ కావడం ఇక్కడ ప్రేక్షకుల నుంచి భారత్కు భారీ మద్దతు లభించే అవకాశం ఉండడం భారత్కు కలిసి వచ్చే అవకాశాలు. అయితే మంచి ఊపు మీదున్న దక్షిణాఫ్రికా జట్టును వీళ్ళు 250 పరుగుల లోపు కట్టడి చేస్తే విజయావకాశాలు స్పష్టంగా ఉండే అవకాశం ఉందని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా భారత జట్టు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత జట్టును విజయపథం వైపు నడిపిస్తారని, ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ అనుభవాన్ని రంగరించి ఈ సిరీస్ను భారత పక్షాన గెలిపించేలా విశేష కృషి చేయాల్సి ఉందని క్రీడాభిమానులు అంటున్నారు. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగిన వీరు ఈ ఫార్మాట్లోనైనా భారత జట్టును విజయ తీరాలకు చేర్చాలని అభిప్రాయపడుతున్నారు.